లావణ్య అనే సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. సార్ మా ఫేస్ పైన సన్నటి పింపుల్స్ అవుతున్నాయి సార్, ఇవి ఎలా క్లియర్ చేసుకోవాలి, దానికి ఏమేమి రెమెడీస్ వాడాలి చెప్పండి సార్ అని అడుగుతున్నారండి. అలానే చివెముల శివాలయం అనే సబ్స్క్రైబర్ కూడా కామెంట్ పెట్టారండి, నాకు కూడా అంటున్నారండి. అయితే లావణ్య గారు, మీకు ఏదైతే ఫేస్ పైన సన్నటి పింపుల్స్ అవుతున్నాయో దాన్ని కొమిడోన్స్ అని అంటారనమాట. కొమిడోన్స్ అంటే ఏంటి అని అంటే, మనకి చర్మంలో చిన్న చిన్నగా గుల్లలు రావటం, వైట్ హెడ్స్ లాగా ఉండటం, వాటిని మనము సన్నటి పింపుల్స్ కానీ కొమిడోన్స్ అని అంటాం అనమాట. ఈ సన్నటి పింపుల్స్ ఎందుకు అవుతాయనంటే, మనకి పోర్స్ ఏవైతే మనకి ఓపెన్ అవుతాయో మన చర్మం పైన, అంటే మనకి ఆయిల్ గ్రంథులు ఏవైతే ఉంటాయో, మనకి ఆయిల్ గ్లాండ్స్ అంటాం కదండి, సెబేషియస్ గ్లాండ్స్ అని, ఇవి ఏవైతే మనకి వెంట్రుకల పక్క నుంచి ఎక్కడైతే ఓపెన్ అవుతాయో వాటిని పోర్స్ అని అంటారు. ఈ పోర్స్ ఎప్పుడైనా బ్లాక్ అయినప్పుడు ఏమవుతాయనంటే, సీబం లోపల నుంచి అలా బయటికి వస్తున్నప్పుడు అక్కడ ఇరుక్కుంటాయి అనమాట. అలా ఇరుక్కున్నప్పుడు ఏమవుతుందనంటే, అక్కడికి వచ్చేసి కొమిడోన్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ కొమిడోన్ లాగా ఫామ్ అయిన దాంతో ఏమవుతుందనంటే, అక్కడ మనకి పింపుల్స్ అనేటివి రావటం మొదలవుతూ ఉంటుందన్నమాట. సో అలా పింపుల్స్ అనేటివి మనకి రావటం తోటి మనకు అది ఇంకా ఎక్కువగా ఇన్ఫెక్షన్ అవుతే దాంతో పెద్ద పెద్ద పింపుల్స్ లాగా మారుతూ ఉంటాయి. ఇవి తగ్గాలనంటే మనకి మంచి ట్రైఫోరిటీన్, అడాపిలిన్ ఇలాంటి కొన్ని మందులు ఉంటాయండి. కానీ నేను చెప్పానని ఆన్లైన్లో తీసుకోకూడదు. ఇవి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న అమ్మాయిలు ఖచ్చితంగా తీసుకోకూడదు. వయసులో ఉన్న అమ్మాయిలు తప్పకుండా తీసుకోవచ్చు, కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళు తీసుకోకూడదు. ఇలాంటి అనేక రకమైన మెడికేషన్స్ ఉంటాయి, కానీ వాటిని చాలా జాగ్రత్తగా తీసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటాయి. చాలా ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తూ ఉంటాయి. కానీ వాటికి మీరు అసలుకి యాక్చువల్గా అది పింపుల్స్ ఏనా లేక ఇతరత్ర ఏమైనా ఉన్నాయా అని చూసుకోవటానికని మీరు మా దగ్గరకు వస్తేనే కరెక్ట్ డయాగ్నోసిస్, కరెక్ట్ ట్రీట్మెంట్ అవుతూ ఉంటుందండి.